సార్, సిఐ విజయ్ కుమార్ మీతోనే ఉంటారు సార్. ఓకే సార్. సార్, ఏమైంది? ఆల్ సెట్ సార్. నేను మెజిస్ట్రేట్తో ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఇంట్లోనే ఉన్నారు. సార్, ఏంటి? ఐ డోంట్ నో, సంథింగ్ సీమ్స్ రాంగ్ సార్. అన్ని సాక్ష్యాలు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నాయి. బట్ ఐ ఫీల్ షీఈస్ ఇన్నోసెంట్. వై? ఒక క్రైమ్ కమిట్ అయ్యి దాన్ని దాచిపెట్టడానికి ట్రై చేసే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఆ అమ్మాయిలో లేదు సార్. ప్యూపుల్ డైలేషన్ కూడా లేదు. ఐ నో దాట్. బట్ మనమేం చేయగలం? మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచమని పైనుంచి ఆర్డర్.
సార్ ఎస్ ప్లీజ్ కమ్. కూర్చోండి. ఎందుకు సార్ రమ్మన్నారంట? నాకు తెలుసు మీరిద్దరూ కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారని. ఐ థింక్ యూ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. సార్ మీరు చెప్పినట్టే కదా మేము చేసాం. బట్ వి నో దట్ ఇట్ వాస్ అ ఫేక్ ఇన్వెస్టిగేషన్. నిజానికి ఆ భామిని షీ ఈజ్ ఇన్నసెంట్. సార్ నిజం చెప్పాలంటే మేము ఎంబరేస్డ్ గా ఉన్నాం. ఒక స్త్రీ నిర్దోషం తెలిసాక కూడా. టోటలీ ఐ అగ్రీడ్. దట్స్ వై ఐ టోల్డ్ యూ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. కమ్ విత్ మీ. సార్ టు బీ ఫ్రాంక్, నాకు దీని గురించి పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలియవు. సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ని అనుసరించి నేను మీకు కొన్ని సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చాను. సార్ బట్ మేము ప్యారలల్గా మూవ్ చేసాం. వి గాట్ హిమ్, లక్కీ సింగ్. వాట్? ఐఎమ్ సో సారీ మిస్టర్ లక్కీ సింగ్. దిస్ వాజ్ ఎ మిస్అండర్స్టాండింగ్. ఇట్స్ ఓకే సార్. జోసెఫ్, మీరు వెతుకుతున్న వ్యక్తి ఈయన కాదు. ఈయన ఒరిజినల్ లక్కీ సింగ్. ఈయనకున్న కంపెనీలో ఒకటి షీ ట్యాక్సీకి చెందిన ఫ్రాంచైజ్ ద్వారా మాత్రమే ఆపరేట్ చేయగలిగిన ఇన్వెస్టిగేషన్ అయినందువల్ల ఇతని పేరుని ఐడెంటిటీని యూజ్ చేసుకుని అతను వచ్చాడు విత్ హిస్ పర్మిషన్. ఇవాళ అతను పని ముగించుకుని ఢిల్లీకి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్లే ముందు 10:30కి నన్ను మీట్ అవుతానని చెప్పాడు ఫర్ ఫర్దర్ క్లారిఫికేషన్. ఎవరు సార్? ఆయన ఒరిజినల్ పేరు నాకైతే తెలీదు. నాకు తెలిసిన పేరు శివదేవ్ సుబ్రహ్మణ్యం. హీస్ ఫ్రమ్ సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్.
వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ శివదేవ్ సుబ్రహ్మణ్యం. ఆన్ టైం, వెరీ షార్ప్. Always on time, sir. लकी भाई, आप यहाँ कैसे? आपकी केरला पुलिस बहुत स्मार्ट है. आखिर मेरे को ढूंढ लिया. For what? సారీ సార్. ఇట్స్ ఓకే. నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. గత 2.5 సంవత్సరాలుగా మేము ఒక కేసును అన్వేషిస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ క్రైమ్స్ హిస్టరీ హ్యాస్ ఎవర్ విట్నెస్డ్. 3 రాష్ట్రాల్లో జరిగిన 3 హత్యలు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ 3 మరణాలకే కారణం న్యాచురల్ హార్ట్ అటాక్. కానీ జరిగిన ఈ 3 హత్యలకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. చనిపోయిన 3 పురుషులు. ఈ 3 హత్యలు సంభవించింది వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నాడు. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ 3 ఇన్సూర్ చేయబడిన వాళ్ళు. అది ఒక పెద్ద అమౌంట్కి. ఆ 3 భార్యలు ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ చేశారు. బట్ క్లెయిమ్ చేసింది వచ్చాక మళ్ళీ ఆ 3 ఇంతవరకు ఎవరికంటా పడలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగికి ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాతే తెలిసింది జరిగింది దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ క్రైమ్ అని. ఈ కేసుని నేను టేకప్ చేశాను. హత్య చేయబడ్డ వారి 3 భార్యల పేర్లు, రూపాలు, ఐడెంటిటీస్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ అప్లికేషన్లో నామినీస్ ఫోటోస్ నుండి ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ సాయంతో ఒక ముఖాన్ని మేము డ్రా చేయించాం. ఆ ముఖం ఇక్కడ అందరికీ పరిచయమే. భామిని అనిల్ చంద్ర. కొత్త పేరుతో, కొత్త రూపంలో అనిల్ చంద్ర అనే ఐటీ ప్రొఫెషనల్ భార్యగా కొచ్చిన్లో 4వసారిగా హత్య చేయడానికి. ఇప్పుడు హత్యకు గురి కాబోయేది అనిల్ చంద్ర. ఆ విషయం తెలిసిన తర్వాతే మేము కేరళకొచ్చి సార్ని సహాయం చేయమని అడిగాం. నేను మిమ్మల్ని కలవడానికి ముందే వెళ్లి అనిల్ చంద్రాని కలిశాను. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన భార్య ఒక క్రిమినల్ అన్న నిజం తెలిసాక తను చాలా బాధపడ్డాడు. దట్స్ ఇంపాసిబుల్ సార్. నేను నా కూతురు కాక భామినికి వేరే లోకం లేదు. తను జీవిస్తున్నది మా కోసం మాత్రమే. నో, తను జీవిస్తున్నది తన కోసం మాత్రమే. షీ స్మార్ట్ ప్రిటీ డెవిల్. ఇప్పుడు మీరు మాత్రమే కాదు, ఇంతకు ముందు తను చూస్ చేసుకున్న 3 కూడా మీలాగే చాలా ఇన్నసెంట్లు, ఎమోషనలీ వీక్ అయిన వాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు రాబోతున్న మీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ నాడు షీ విల్ కిల్ యూ. వెడ్డింగ్ కేక్లో విషం కలిపి తను మిమ్మల్ని చంపుతుంది. తను ఇంతకు ముందు కూడా చేసింది 3 సార్లు ఇదే క్రైమ్ ప్యాటర్న్లో. నేను కావాలంటే భామిని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయొచ్చు. బట్ కోర్టులో ఈ కేసుని నేను నిరూపించలేను. నేరం నిరూపణ అవ్వాలి అంటే హార్ట్ అటాక్ రప్పించడానికి తను యూజ్ చేసే పాయిజన్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్, అదేంటో నేను కనిపెట్టాలి. ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్, తను ఈ పని ఒంటరిగా చేయట్లేదు. తనకు ఫిజికల్ సపోర్ట్ ఉంది. నా ఇంట్యూషన్ కరెక్టే అయితే ఇట్ కుడ్ బి హర్ లవర్. కాకపోతే ఇంతవరకు జరిగిన హత్యల్లో అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని ఐడెంటిఫై చేయబడలేదు. అంటే అర్థం హీఈస్ హైడింగ్ సమ్వేర్. వాడు బయటికి రావాలి అంటే భామినిని మనం ట్రాప్ చేయాలి. ఇక నేను తప్పించుకోలేను అన్న ఫీలింగ్ తనకి కలగాలి. దానికి నాకు మీ సహాయం కావాలి. ఆ తర్వాత ఇంకా అనిల్ చంద్ర నేను చెప్పినట్టుగా నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఒక ఫేక్ యాక్సిడెంట్ కథ ఎంతో యాదృశ్చికంగా మేము డిజైన్ చేశాం. అటుపైన ఫైనాన్షియల్ క్రైసిస్ ని హైలైట్ చేసి భామిని షీ టాక్సీలో పనిచేసేలా చేశాం. భామినిని చాలా క్లోజ్ గా వాచ్ చేయడమే మాకున్న లక్ష్యం. బట్ భామిని క్రైమ్ పార్ట్నర్ గురించిన ఒక్క క్లూ కూడా మాకు దొరకలేదు. చివరికి రానే వచ్చింది వెడ్డింగ్ యానివర్సరీ డే. షీ టాక్సీ కంపెనీ యొక్క డైరెక్టర్ బోర్డు మెంబర్ అయిన
ఈ లక్కీ సింగ్ పేరు ఐడెంటిటీతో నేను వెళ్ళి భామినిని కలిశాను. ఇతనే నేను చెప్పిన అడ్వకేట్ వాసవ. సార్ కుటుంబంతో సహా వస్తారనుకోలేదు. మీ వైఫై కదా? ఐఎమ్ లక్కీ సింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యూ ఆర్డర్. కేకులో విషం కలిపి అనిల్ చంద్రాన్ని హత్య చేయగలిగే అవకాశాన్ని మీరు లేకుండా చేశారు. భామిని, ఈరోజు ఉదయం మనం వెళ్ళాం కదా కాకనాడు రిజిస్టర్ ఆఫీస్, అక్కడికి ఇంకోసారి వెళ్ళాలి. దాని తర్వాతే మేము ప్లాన్ చేసినట్టుగా అనిల్ చంద్రాని ఫేక్ మర్డర్ చేశాం. నేను బయలుదేరదామని రెడీ అయ్యా. ఈలోగా వాష్రూమ్ ఒకసారి యూజ్ చేయాలి. అందుకే చంటిది పడుకుందా? ఎస్. ఇంకా పడుకోలేదు అనుకున్నా. ఆధారాలన్నింటినీ భామినికి విరుద్ధంగా చేసి తనని మానసికంగా కృంగజేయడమే మా లక్ష్యం. భామిని, నువ్వు ఓ హెల్ప్ చేసి పెట్టవా? అనిల్ చంద్ర యొక్క బ్లడ్ శాంపుల్, ఆయన ఒక కరెక్ట్ వెయిట్ని ఉపయోగించి భామినికి వ్యతిరేకంగా ఎక్కువ ఆధారాలు సృష్టించారు. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన రోజుల్లో ఈ రోజు కూడా ఒకటి. యు ఆర్ ద రీజన్ ఫర్ దాట్. భామినికి అనుమానం రాకుండా ఉండాలనే ఈ హత్య వెనకాల ఉన్న నిజాల్ని పోలీసులు కూడా తెలియకుండా దాచిపెట్టారు. సారీ కైలాష్, వి కాంట్ డిస్క్లోజ్ దిస్. దిస్ ఇస్ క్లాసిఫైడ్. ఏడీజీపీ సహాయంతో మా టీంలో ఉన్న ఇద్దరిని ఇన్వెస్టిగేషన్ టీంలో జాయిన్ చేయించాను. Run fast. భామిని పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు తనని వెతుక్కుంటూ తన క్రైమ్ పార్ట్నర్ వస్తాడని మేము అనుకున్నాం, కానీ రాలేదు. వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో భామినిని బయటికి తీసుకువెళ్ళడానికి మేము ప్లాన్ చేశాం. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అన్న నెపంతో రాత్రి వేళ భామినిని మేము బయటికి తీసుకెళ్ళాం. ఆ సంఘటనతో నాకు ఒక్క విషయం క్లియర్ అయింది. నా ఇంట్యూషన్ కరెక్టే అని. భామినికి ఒక క్రైమ్ పార్ట్నర్ ఉన్నాడు. మా మనుషులు వాడిని ఫాలో చేశారు. అదొక పెయిడ్ కొటేషన్. ఎంత ప్రశ్నించినా సరే వాడు నా పని చేయమన్నది ఎవరో వాడు నోరు తెరిచి చెప్పలేదు. కానీ ఒకటి నిర్ధారణ అయింది,
భామిని రక్షించి తీసుకువెళ్ళింది తన క్రైమ్ పార్ట్నర్. వాడు కూడా ఆ టీంలో ఉన్నాడా అని తెలుసుకోవడానికి నేను వాడిని ఫాలో అయ్యాను. ఏంటి భామిని, ఓ సుదీర్ఘ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నట్టున్నావు? కాశ్మీర్లో రాఖీ ఠాకూర్, హైదరాబాద్లో రజియా ఫాతిమా, గోవాలో క్రిస్టియానా లూథర్, కొచ్చిన్లో భామిని చంద్ర. 4.5 సంవత్సరాలలో 4 పెళ్లిళ్లు, 3 హత్యలు. ఇంతవరకు దొరికిన ఇన్సూరెన్స్ అమౌంట్ 12 కోట్ల రూపాయలు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఆన్సర్ నంబర్ 1. నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. గత 2.5 ఏళ్లుగా ఓ తికమక కేసు వెనకాల అలసి సొలసి తిరిగే ఒక అమాయకపు గవర్నమెంట్ ఆఫీసర్. ఆన్సర్ నంబర్ 2. నాకు కావాల్సింది అది నువ్వే భావిని. సారీ, రెబేకా. ఒరిజినల్ నేమ్ అదే కదా, అవునా? కల్కటాలో ఒక పాత చారిటీ ఆర్ఫనేజ్ రిజిస్టర్లో ఈ పేరు దొరికింది. 2 పాస్పోర్ట్లు, 2 టికెట్లు. అంటే నీతో ఇంకొకళ్ళున్నారు. క్రైమ్ ఫర్ లవ్. నేను ఇక్కడికి వచ్చింది వాడిని వెతుక్కుంటూనే. ద మ్యాన్ బిహైండ్ యూ. Tell me, where is he? నువ్వు చెప్పినట్టుగా నాకు 4 హస్బెండ్స్ లేరు. ఐ హ్యావ్ ఓన్లీ 1 హస్బెండ్. మై సోల్మేట్, మై లైఫ్, మై ప్యాషన్. దుర్గా కాదు, క్యాథరిన్ అలెగ్జాండర్. అదే నా పేరు. తమిళ్ మాత్రమే కాదు, మరెన్నో భాషలు నాకు బాగా తెలుసు.
ఎస్ వీఆర్ క్రిమినల్స్. అసలు మేము చేసిన తప్పేంటో తెలుసా? మేమొకరినొకరం ఇష్టపడ్డాం. కల్కట్టాలో ఒక మిషనరీ ఆర్ఫనేజ్, అక్కడ మొదలైంది మా అనుబంధం. కానీ ఒకరోజు అక్కడి నుంచి మమ్మల్ని బయటికి పంపేశారు. మా ప్రేమ వాళ్ళ దృష్టిలో హోమోసెక్షువాలిటీ అనే పెద్ద నేరం అయింది. మేము జీవితంలో ఒకే ఒక కళ కనేవాళ్ళం. ఇద్దరం కలిసే ఉండాలి, ఈ సమాజంలో కొంచెం స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో. We need our freedom to love. కానీ అన్ని చోట్ల మాకు దక్కింది అవమానం మాత్రమే. 2011లో హర్యానా కోర్ట్ లెస్బియన్ మ్యారేజ్ యాక్ట్ అమలు చేసింది. We got married in 2012. బట్ ఆ రోజు నైట్ మా జీవితంలో ఎలాంటి సంభవం జరిగిందో తెలుసా మీకు? रुको सर हमें बचा लीजिए प्लीज. वाले कुत्ते चल चल बात साली बंदी. We were brutally humiliated. వీధుల్లో తిరిగే కుక్కల్ని కూడా ఎవరు ఇలా అవమానించి ఉండరు. మేము వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. మాకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చట్టం మమ్మల్ని ఇంకా అవమానించారు. దెన్ వి డిసైడెడ్, ఈ విషయంలో అండగా నిలిచే ఏదో ఒక దేశానికి పోవాలి. దానికి మాకు మనీ కావాలి. దేర్ వి స్టార్టెడ్ అవర్ గేమ్, ద రియల్ డార్క్ గేమ్. You're the love of my life. We want our freedom. We want our life. దానికి అడ్డుగా ఎవరొచ్చినా వాళ్ళని అంతం చేస్తాం. మీ ఇద్దరి ప్రేమ, మీకున్న స్వేచ్ఛ, అది మీకు సంబంధించింది. దానికోసం మీ ఇద్దరికి ఎదురైన చేదు అనుభవాలు ఈ లోకంలో ఎవరూ అనుభవించకూడదు. ఐ ఫీల్ సారీ ఫర్ దాట్. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసిన ఈ క్రైమ్ ఖచ్చితంగా నేరమే. యూ షుడ్ బి పనిష్డ్ ఫర్ దాట్. అదే న్యాయం, ధర్మం. ఏది న్యాయం, ధర్మం? We don't believe in your law. She is my law. See, I don't want to invite trouble. Please, come with me. If you want to take us, I dare you to try.
This is my creation. A rare combination of multiple drugs. ఇది ఒంట్లోకి వెళ్ళిందంటే in 5 minutes you'll be unconscious. In 20 minutes your heart will stop. Cardiac arrest. Natural death. ఏ autopsy కూడా ఈ డ్రగ్ని డిటెక్ట్ చేయడం కుదరదు. Let's try this. థ్యాంక్ యూ. 2.5 సంవత్సరాలుగా దీనికోసం అన్వేషిస్తున్నా. I was pretending like a loser in front of you, only for this. Come on. Let's start the game again.
You think you have done all this for love? No. Love means compassion. మనుషుల్ని చంపడంలో ఉన్న ఆనందం, ఒక ఇన్సేన్ అనుభూతిని వెతికిన వాళ్ళు మీరు. You deserve no mercy. I won't spare you. దీన్ని జాగ్రత్తగా మన ల్యాబ్లో ఇచ్చేయి. సార్, ప్రైమరీ విచారణలో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ నిజమేనని క్లియర్గా తెలుస్తోంది సార్. వాళ్ళు ఆశించిన విధంగానే వాళ్ళు జీవించుండొచ్చు. అందుకు మన దేశం దాన్ని చట్టబద్ధం చేసింది కూడా. బట్ అన్ఫార్చునేట్లీ దే రూయిన్ దేర్ లైఫ్. చంపిన వాళ్ళ మీద జాలి చూపడం కంటే చంపబడిన వారికి న్యాయం దొరికేట్టు చేయడమే మన బాధ్యత. 2012 జనవరి 27 హర్యానాలో క్యాథరిన్ రెబేకాలు వివాహం చేసుకున్న అదే రోజున రెబేకా తనకి జరిగిన మిగతా పెళ్లిళ్ళన్నీ చేసుకుంది. వాళ్ళు అన్యాయంగా హ్యూమిలేట్ చేయబడ్డ ఆ రోజు జనవరి 27 అది వాళ్ళకి ప్రతీకారపు రోజుగా మారింది. వాళ్ళు చేసిన ఒక్కో హత్యని కొనియాడారు, ఆస్వాదించారు. ఓకే, దట్స్ ఆల్. సో ఐ హ్యావ్ టు లీవ్. నా ఫ్లైట్ 2:30కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ सर. थैंक यू मिस्टर लकी सिंह. आई एम सॉरी. मैंने जो किया है वो सब काम के लिए किया है. इट्स ओके सर. हाय, हाउ आर यू? వెరీ గుడ్ సార్. లక్కీ మామ నువ్వు పోలీసా? No. మరి Monster.